ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉండేవాడు. ఆయనకు ఒక అందమైన అమ్మాయి ఉండేది. పాపం వాళ్ళిద్దరి దగ్గర అసలు డబ్బులుండేవి కాదు. కాబట్టి ఈయన ఒక బాగా డబ్బున్నతని దగ్గర కొంచెం అప్పు తీసుకుంటాడు. ఒకరోజు అతను ఆ డబ్బు వసూలు చేయడానికి వీళ్ళ ఇంటికొస్తాడు. వచ్చిన అతనికి వాళ్ళ అందమైన అమ్మాయి మీద కన్ను పడుతుంది. పడి, సరే నా దగ్గర ఒక షరతుంది. ఈ కిందున్న రాళ్ళల్లోంచి ఒక నల్లరాయిని, ఒక తెల్లరాయిని తీసి ఒక సంచిలో వేసిస్తాను. ఒకవేళ మీ అమ్మాయి తెల్లరాయి తీస్తే నీ అప్పంతా మాఫీ చేసి ఇంటికెళ్ళిపోతాను. కాదు నల్లరాయి తీసిందనుకో, నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికొచ్చేయాలి. అప్పుడు కూడా నీ అప్పు తీరిపోతుందని చెప్తాడు. దీనికి సరే అని వాళ్ళ నాన్న కోసం ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి. సరే అని ఆ బ్యాగ్ తీసుకొని దాంట్లో చేయి పెట్టగానే ఆ అమ్మాయికి ఇతని కుట్ర అర్థమవుతుంది. దాంట్లో 2 నల్ల రాయిలే ఉన్నాయని తెలుసుకుంటుంది. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి అందులోంచి ఒక రాయి తీసి కిందున్న రాళ్ళల్లోకి జార్చేస్తుంది. అయ్యయ్యో! సారీ, నేను చూసుకోకుండా జార్చేశాను. అయినా పర్వాలేదు. బ్యాగ్‌లో ఏ రాయి ఉంటే నేను తీసింది మరో రాయే కదా అంటుంది. బ్యాగ్‌లో నల్లరాయి ఉండడం వల్ల ఆ అమ్మాయి తెల్లరాయి తీసినట్టు ప్రూవ్ అయ్యి, చచ్చినట్టు అప్పంతా మాఫీ చేసుకొని ఇంటికెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఎంత కష్టమైన సిట్యుయేషన్‌లో అయినా ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. ఎవరు ఊహించినంత తెలివిగా బిహేవ్ చేయాలి ఈ కథలో అమ్మాయిలాగా. జాగ్రత్త.